ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీ9 టీచింగ్ యూట్యూబ్ ఛానల్. మొదటగా మీ అందరికీ చాలా ధన్యవాదాలు నా వీడియోలని మీరు ఆదరిస్తున్నందుకు. సో నా వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు TSFLNకి సంబంధించి 12వ మాడ్యూల్ అయిన పునాది స్థాయి కోసం బొమ్మ ఆధారిత బోధన ఈ మాడ్యూల్కి సంబంధించిన క్విజ్, అంటే మదింపుకు సంబంధించిన క్విజ్ సమాధానాలు, అన్ని సెట్లలోని క్విజ్ సమాధానాలు ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి. మీకు కూడా క్విజ్ చేసేటప్పుడు అన్ని సమాధానాలు కరెక్ట్గా రాసేయచ్చు. మీరు కూడా ఈ సర్టిఫికేట్ ఈజీగా పొందవచ్చు. సో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఉపయోగపడింది అనుకుంటే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనము ఈ క్విజ్ స్టార్ట్ చేద్దాం. మొదటి సెట్లోని మొదటి ప్రశ్న, పునాది దశలో ఆట కృత్య ఆధారిత విధానాన్ని అమలు చేయడంలో ముఖ్యమైన అంశం ఏమిటి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం విద్యార్థి లేదా పిల్లలకు స్నేహపూర్వక వాతావరణం. రెండవ ప్రశ్న, ఏ వయస్సులో పిల్లలు నిర్మాణాత్మక పద్ధతిలో ఇతరులతో ఆడటానికి తమ సుముఖతను ప్రదర్శించడం ప్రారంభిస్తారు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం 6 నుంచి 8 సంవత్సరాలు. మూడవ ప్రశ్న, దేశీయ బొమ్మలు పిల్లలకు దేనితో అనుబంధం ఏర్పరుస్తాయి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం సంస్కృతి. నాలుగవ ప్రశ్న, కింది వాటిలో ఏది DIY ఆలోచన కాదు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం మార్కెట్ నుండి బొమ్మ విమానాన్ని కొనుగోలు చేయడం మరియు ఆడుకోవడం. తర్వాత ప్రశ్న, బొమ్మలు చిన్నపిల్లలకు దేనికి సహాయపడతాయి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం అభిజ్ఞ అభివృద్ధి. తర్వాత ప్రశ్న, బొమ్మల చరిత్ర ఈ కాలం నాటిదిగా కనుగొనబడింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సింధు నాగరికత కాలం. తర్వాతి ప్రశ్న, కిచెన్ సెట్ను ఏ యాక్టివిటీ ఏరియాలో ఉంచాలి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం డ్రామాటిక్ ప్లే ఏరియా. తర్వాతి ప్రశ్న, భాష మరియు ఆలోచన అభివృద్ధిలో ఆట సహాయపడుతుంది. ఇది ఎవరు చెప్పారు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం లెవ్ వైగోట్స్కీ. తర్వాతి ప్రశ్న, పిల్లల కోసం బొమ్మను ఎంచుకోవడానికి క్రింది వాటిలో ఏది మార్గదర్శక ప్రమాణంగా ఉండాలి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం బొమ్మ పిల్లల వయసుకు తగినది. తర్వాత ప్రశ్న, ఏ దశలో బొమ్మల ద్వారా నేర్చుకోవడం చాలా అవసరం? ఈ ప్రశ్నకు సరైన సమాధానం పునాది మరియు సన్నాహక దశ. తర్వాత ప్రశ్న, రింగ్ సెట్ పజిల్లకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పు? రింగ్ సెట్ పజిల్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం గాజుతో తయారు చేయబడింది. తర్వాత ప్రశ్న, పిల్లల మధ్య చిన్న సమూహాలలో నిశ్శబ్దంగా ఆడుకునేలా చేయడానికి ఏది మంచి ఆలోచనగా పరిగణించబడుతుంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఒక బొమ్మ ప్రదేశం ఏర్పాటు చేయడం. తర్వాత ప్రశ్న, DIY ప్రదేశం ఇలా ఉండాలి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చక్కగా క్రమ పద్ధతిలో అమర్చబడిన సామాగ్రి కలిగి ఉండాలి. తర్వాత ప్రశ్న, దేశీయ బొమ్మలు దీనితో తయారు చేయబడతాయి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం స్థానిక, తక్కువ ధర లేదా వ్యర్థ పదార్థం. తర్వాతి ప్రశ్న, విద్యా సహాయకాలుగా బొమ్మల సందర్భంలో క్రింది ప్రకటనలలో ఏది నిజం? ఈ ప్రశ్నకు సరైన సమాధానం బొమ్మలతో ఆడుకోవడం చిన్నపిల్లలలో ముఖ్యమైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. తర్వాత ప్రశ్న, చిన్నపిల్లల కోసం సృష్టించబడిన బొమ్మల కేంద్రం దీనిని కలిగి ఉండాలి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బొమ్మలు మరియు వయసుకు తగిన మ్యానిపులేటివ్లు మరియు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఏది నిజం? ఈ ప్రశ్నకు సరైన సమాధానం పిల్లలు తమ గురించి మరియు తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అన్వేషిస్తారు. తర్వాత ప్రశ్న, క్యాలిడోస్కోప్ దీనితో రూపొందించబడింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం కార్డ్బోర్డ్, గాజు ముక్కలు మరియు కొన్ని యాదృచ్ఛిక చిత్రాలు. తర్వాత ప్రశ్న, DIY బొమ్మలు పిల్లలకు ఈ విషయంలో సవాలు చేయలేవు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆధ్యాత్మిక నైపుణ్యాలు. తర్వాత ప్రశ్న, బొమ్మలు మరియు విద్యా ఆట వస్తువులు తప్పనిసరిగా ఇలా ఉండకూడదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సాంస్కృతికంగా అసంబద్ధంగా.
ఇప్పుడు చూడండి, మనం మొదటి సెట్లోని 20 ప్రశ్నలకు సమాధానాలు రాసాము. సబ్మిట్ చేస్తున్నాను ఇప్పుడు. సో చూడండి, మనకు 20కి 20 మార్కులు రావడం జరిగింది. అంటే మనం ప్రతి ఆన్సర్ కూడా కరెక్ట్గా రాసాం. ఓకే, సో మీరు కూడా ఇలానే రాయొచ్చు ఈజీగా. సో చూసారు కదా, ఈ వీడియో మీకు కనుక ఉపయోగపడింది అనుకుంటే దయచేసి నా ఛానల్ని, ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి ప్లీజ్. మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనము మిగతా 2 సెట్లలోని ప్రశ్నలు కూడా చూద్దాం. మనం ఇప్పుడు 2వ సెట్లోని క్విజ్ ప్రశ్నలను చూస్తున్నాం. ఇందులో మొదటి ప్రశ్న, క్రింది వాటిలో ఏది DIY ఆలోచన కాదు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం మార్కెట్ నుండి బొమ్మ విమానాన్ని కొనుగోలు చేయడం. మరియు తర్వాత ప్రశ్న, పిల్లల మధ్య చిన్న సమూహాలలో నిశ్శబ్దంగా ఆడుకునేలా చేయడానికి ఏది మంచి ఆలోచనగా పరిగణించబడుతుంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఒక బొమ్మ ప్రదేశం ఏర్పాటు చేయడం. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఏ ఆట ప్రసిద్ధ సాంప్రదాయ భారతీయ ఆట కాదు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం క్రికెట్. తర్వాత ప్రశ్న, బొమ్మలు మరియు విద్యా ఆట వస్తువులు తప్పనిసరిగా ఇలా ఉండకూడదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సాంస్కృతికంగా అసంబద్ధంగా. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో గుజరాత్లో ప్రసిద్ధి చెందిన దేశీయ బొమ్మ ఏది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ధింగ్లీ బొమ్మలు. తర్వాత ప్రశ్న, ఈ అవగాహనను పెంపొందించడంలో కెలిడోస్కోప్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ప్రతిబింబం మరియు వక్రీభవనం యొక్క శాస్త్రీయ భావనలు. తర్వాత ప్రశ్న, కిచెన్ సెట్ను ఏ యాక్టివిటీ ఏరియాలో ఉంచాలి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం డ్రామాటిక్ ప్లే ఏరియా. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో గుజరాత్లో వంటగది పాత్రల సమితి అనే ప్రసిద్ధి చెందిన బొమ్మ పేరు ఏది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం రసోయి. తర్వాత ప్రశ్న, DIY ప్రదేశం ఇలా ఉండాలి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చక్కగా క్రమ పద్ధతిలో అమర్చబడిన సామాగ్రి కలిగి ఉండాలి. తర్వాతి ప్రశ్న, క్రింది వాటిలో ఏది సాంప్రదాయ నిర్మాణ బొమ్మ? ఈ ప్రశ్నకు సరైన సమాధానం జిగ్జా పజిల్స్. తర్వాత ప్రశ్న, బొమ్మలు చిన్నపిల్లలకు దీనికి సహాయపడతాయి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం అభిజ్ఞా అభివృద్ధి. తర్వాత ప్రశ్న, దేశీయ బొమ్మలు పిల్లలకు దేనితో అనుబంధం ఏర్పరుస్తాయి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం సంస్కృతి. తర్వాత ప్రశ్న, పునాది దశలో పిల్లల స్నేహపూర్వక తరగతి గదిలో ఏ విధానాన్ని అనుసరించాలి లేదా అవలంబించాలి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆట విధానం, బొమ్మ ఆధారిత పిల్లల కేంద్రీకృత విధానం. తర్వాత ప్రశ్న, చిన్నపిల్లల కోసం సృష్టించబడిన బొమ్మల కేంద్రం దీనిని కలిగి ఉండాలి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బొమ్మలు మరియు వయసుకు తగిన మ్యానిపులేటివ్లు మరియు. తర్వాత ప్రశ్న, పునాది దశల్లో బొమ్మలను పరిచయం చేయడం యొక్క లక్ష్యం? ఈ ప్రశ్నకు సరైన సమాధానం చిన్న వయసు నుండే అనుభవపూర్వక అభ్యసనాన్ని. తర్వాత ప్రశ్న, తరగతి గదిలోని పిల్లలు వారి స్వంత డాష్ తీసుకురావడానికి అనుమతించాలి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బొమ్మలు మరియు ఆటలు. తర్వాత ప్రశ్న, పిల్లలకు ఆట వస్తువులు లేదా బొమ్మలు ఎంపిక చేసుకునేటప్పుడు క్రింది వాటిలో ఏది పరిగణలోకి తీసుకోకూడదు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం పిల్లల ఆర్థిక స్థితి. తర్వాత ప్రశ్న, కెలిడోస్కోప్ దీనితో రూపొందించబడింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం కార్డ్బోర్డ్, గాజు ముక్కలు మరియు కొన్ని యాదృచ్ఛిక చిత్రాలు. తర్వాత ప్రశ్న, దేశీయ బొమ్మలు దీనితో తయారు చేయబడతాయి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం స్థానిక, తక్కువ ధర లేదా వ్యర్థ పదార్థం. తర్వాత ప్రశ్న, భాష మరియు ఆలోచన అభివృద్ధిలో ఆట సహాయపడుతుంది. ఇది ఎవరు చెప్పారు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం లెవ్ వైగోట్స్కీ. సో ఇక్కడ మనం 2వ సెట్లోని ప్రశ్నలను కూడా పూర్తిగా చేశాము. ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను. సో ఇందులో కూడా మనకి 20కి 20 మార్కులు రావడం జరిగింది. ఓకే, దీని తర్వాత మనం మిగతా 3వ సెట్లోని ప్రశ్నలను కూడా చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం 3వ సెట్లోని క్విజ్ ప్రశ్నలను చూస్తున్నాం. ఇందులో మొదటి ప్రశ్న, దేశీయ బొమ్మలు పిల్లలకు దేనితో అనుబంధం ఏర్పరుస్తాయి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం సంస్కృతి. తర్వాత ప్రశ్న, దేశీయ బొమ్మలు దీనితో తయారు చేయబడతాయి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం స్థానిక లేదా తక్కువ ధర లేదా వ్యర్థ పదార్థం. తర్వాత ప్రశ్న, రింగ్ సెట్ పజిల్స్ దీని భావనను నేర్చుకోవడంలో సహాయపడతాయి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సీరియేషన్ లేదా వరుస క్రమం. తర్వాత ప్రశ్న, టెక్ ఎయిడెడ్ బొమ్మలు దీనిలో సహాయపడతాయి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం
అభ్యసనను ఆనందంగా చేయడం. తర్వాత ప్రశ్న, పునాది దశలో ఆట కృత్య ఆధారిత విధానాన్ని అమలు చేయడంలో ముఖ్యమైన అంశం ఏమిటి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం విద్యార్థి లేదా పిల్లలకు స్నేహపూర్వక వాతావరణం. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో గుజరాత్లో ప్రసిద్ధి చెందిన దేశీయ బొమ్మ ఏది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ధింగ్లీ బొమ్మలు. తర్వాత ప్రశ్న, పిల్లల కోసం బొమ్మను ఎంచుకోవడానికి క్రింది వాటిలో ఏది మార్గదర్శక ప్రమాణంగా ఉండాలి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం బొమ్మ పిల్లల వయసుకు తగినది. తర్వాత ప్రశ్న, రింగ్ సెట్ పజిల్లకు సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పు? రింగ్ సెట్ పజిల్, ఈ ప్రశ్నకు సరైన సమాధానం గాజుతో తయారు చేయబడింది. తర్వాత ప్రశ్న, ఈ అవగాహనను పెంపొందించడంలో కెలిడోస్కోప్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ప్రతిబింబం మరియు వక్రీభవనం యొక్క శాస్త్రీయ భావనలు. తర్వాత ప్రశ్న, పిల్లలకు ఆట వస్తువులు లేదా బొమ్మలు ఎంపిక చేసుకునేటప్పుడు క్రింది వాటిలో ఏది పరిగణలోకి తీసుకోకూడదు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం పిల్లల ఆర్థిక స్థితి. తర్వాత ప్రశ్న, కెలిడోస్కోప్ దీనితో రూపొందించబడింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం కార్డ్బోర్డ్, గాజు ముక్కలు మరియు కొన్ని యాదృచ్ఛిక చిత్రాలు. తర్వాత ప్రశ్న, ఏ దశలో బొమ్మల ద్వారా నేర్చుకోవడం చాలా అవసరం? ఈ ప్రశ్నకు సరైన సమాధానం పునాది మరియు సన్నాహక దశ. తర్వాత ప్రశ్న, దేశీయ బొమ్మల సందర్భంలో క్రింది వాటిలో ఏ వ్యాఖ్య సరైనది కాదు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం దేశీయ బొమ్మలు అంత సులభంగా దొరకవు. తర్వాత ప్రశ్న, పిల్లల మధ్య చిన్న సమూహాలలో నిశ్శబ్దంగా ఆడుకునేలా చేయడానికి ఏది మంచి ఆలోచనగా పరిగణించబడుతుంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఒక బొమ్మ ప్రదేశం ఏర్పాటు చేయడం. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఏది సాంప్రదాయ నిర్మాణ బొమ్మ? ఈ ప్రశ్నకు సరైన సమాధానం జిగ్సా పజిల్స్. తర్వాత ప్రశ్న, తరగతి గదిలోని పిల్లలు వారి స్వంత తీసుకురావడానికి అనుమతించాలి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బొమ్మలు మరియు ఆటలు. తర్వాత ప్రశ్న, పిల్లలు వస్తువులను డాష్ ఇష్టపడతారు ఎందుకంటే వారు సహజంగా నేర్చుకోవాలనే ఆసక్తి మరియు ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మార్చడానికి లేదా తారుమారు చేయడానికి. తర్వాత ప్రశ్న, కిచెన్ సెట్ ఏ యాక్టివిటీ ఏరియాలో ఉంచాలి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం డ్రామాటిక్ ప్లే ఏరియా. తర్వాత ప్రశ్న, పునాది దశలో పిల్లల స్నేహపూర్వక తరగతి గదిలో ఏ విధానాన్ని అనుసరించాలి లేదా అవలంబించాలి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆట విధానం, బొమ్మ ఆధారిత పిల్లల కేంద్రీకృత విధానం. తర్వాత ప్రశ్న, ఏ వయసు సమూహానికి బొమ్మ ఆధారిత బోధనను ప్రారంభించాలి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం 2 నుంచి 3 సంవత్సరాలు. సో ఇక్కడ మనం 3వ సెట్లోని అన్ని ప్రశ్నలు కూడా చేసేసాము. ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను చూడండి. మనకు 3వ సెట్లో కూడా అన్ని ప్రశ్నలు కరెక్ట్గా రాసాం. సో చూసారు కదా, మనము ప్రతి ప్రశ్నను కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ స్నేహితులకి షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్.